మద్యం మత్తు క్షణికావేశం కట్టుకున్న బంధాల మధ్య చిచ్చురేపుతున్నాయి. పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తూ ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి. తాజాగా శ్రీకాకుళం పట్టణంలో మద్యం మత్తులో జరిగిన ఓ కుటుంబ కలహం ఒకరి ప్రాణాన్ని బలి తీసుకోగా మరొకరిని జైలు పాలు చేసింది. శ్రీకాకుళం పట్టణంలో తీవ్ర కలకలం రేపిన ఘోర ఉదంతం వెలుగు చూసింది. మద్యం మత్తులో తలెత్తిన వివాదం క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రకాష్ నగర్ లో నివాసం ఉంటున్న భర్త అసిరి నాయుడుని భార్య జయలక్ష్మి అతి దారుణంగా హత్య చేసింది. అసిరి నాయుడు జయలక్ష్మి దంపతుల మధ్య గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే నిన్న అర్ధరాత్రి భర్త అసిరి నాయుడు మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. ఆ మత్తులోనే భార్య జయలక్ష్మితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాట పెరగడంతో వివాదం తీవ్ర రూపం దాల్చింది. మద్యం మత్తులో భర్త వేధిస్తుండడం, దానికి తోడు క్షణికావేశం తోడవడంతో జయలక్ష్మి విచక్షణ కోల్పోయింది. ఇంట్లో ఉన్న కత్తిపీడతో భర్త అసిరి నాయుడుపై ఒక్కసారిగా దాడికి తెగబడింది. తీవ్రమైన గాయాలు కావడంతో అసిరినాయుడు రక్తపు మడుగులలో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న శ్రీకాకుళం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితురాలు జయలక్ష్మిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కాగా క్లూస్ టీం రంగంలోకి దిగి ఘటనా స్థలంలో కీలక ఆధారాలను సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి దర్యాప్తును వేగవంతం చేశారు. మద్యం మత్తు క్షణికావేశం ఎంతటి దారుణానికి దారితీస్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలిచింది. నిన్న రాత్రి అనగా 4/6/2026 మిడ్నైట్ 12:30 అరౌండ్ 1 గంట సమయంలో మాకు 112 కాల్ రావడం జరిగింది. 112 కాల్ రాగానే మా స్టాఫ్ నైట్ ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో స్టాఫ్ విజిట్ చేయడం జరిగింది. మణికంఠ అనే అతను మా నాన్నగారు సస్పిషియస్గా పడి ఉన్నారు అని చెప్తే అంతటా స్టాఫ్ మరి నైట్ 2 ఆఫీసర్లు విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేస్తే కంప్లైంట్ ఎవరైతే మణికంఠ ఉన్నారో అతను మాకు చెప్పేది ఏంటంటే, నేను వచ్చేసరికి 12:30 అయింది, నేను స్విగ్గీలో పనిచేస్తాను, 12:30 అయింది, మామూలుగా మా మంచం మీద పడుతున్నారు, మా నాన్నగారి కింద పడి ఉన్నారు, బ్లడ్లో ఉన్నారు. ఏం జరిగిందంటే రాత్రి మీ నాన్నకి నాకు తాగేసి వచ్చాడు, నన్ను కొట్టడానికి ఎంజాయ్ చేశాడు, డబ్బులు అడిగాడు, అందుకే ఇవ్వలేదు, ముందు ఇచ్చాను, తర్వాత మళ్ళీ వచ్చి నాకు డబ్బులు ఎందుకు అడిగితే అంటేనే ఇవ్వలేదు అని ఇచ్చేస్తున్నా జుట్టు పట్టుకొని లాగి గోడ కట్టించి ఇది చేశాడు. నేను తోసేస్తే మీ నాన్నకి మరి దెబ్బ తగిలిందేమో, నాకు స్ప్రో కలిపోయి అప్పటికే నాకు ఒంట్లో బాగాలేదు, పడుకుడిపోయాను, నాకు తెలియదు మీ నాన్న దెబ్బ తగిలింది, అలా మామూలుగా పడిపోయి ఉన్నాడేమో అనుకున్నాను. కానీ ఇలాగ దెబ్బ తగిలితే అది తూయడం వల్ల దెబ్బ తగిలి హెడ్ ఇంజరీ అయ్యి దానివల్ల చనిపోయాడు నేను అనుకోలేదని మదర్ చెప్పిందని అన్నాడు. అంతటి మేము సీన్ విజిట్ చేయడం జరిగింది. సీన్ విజిట్ చేసి సీన్లో అతను ప్లాన్ ప్రకారం మర్డర్ చేసినట్టు కనిపిస్తుంది. సరే, దాని మీద ఇంకా వాళ్ళ అబ్బాయి గారు ఫిర్యాదు రాసివ్వడం జరుగుతుంది. ఆ ఫిర్యాదు బట్టి మేము తదుపరి చర్య ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.